ఒకప్పుడు 1 బిట్కోయిన్ ధర 10 రూపాయలు కూడా లేదు. ఇప్పుడు లక్షలు, కోట్ల దగ్గర తిరుగుతోంది. చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. బిట్కోయిన్ నిజంగా కోటి అవుతుందా? అయితే ఎప్పుడు కొనాలి? లేక ఇది పెద్ద మోసమా? మొదట బిట్కోయిన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. బిట్కోయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. ఇది మన రూపాయి లేదా డాలర్ లాంటిది కాదు. దీనిని ఏ దేశం ప్రభుత్వం కూడా నియంత్రించదు. 2009లో ఒక వ్యక్తి లేదా గ్రూప్, సటోషి నకామోటో, ఈ బిట్కోయిన్ సిస్టమ్ను ప్రారంభించారు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. బిట్కోయిన్ ధర ఎందుకు పెరిగింది? ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, లిమిటెడ్ సప్లై. మొత్తం ప్రపంచంలో 20 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్ 2, బిగ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్. ఈలాన్ మస్క్ వంటి పెద్ద వ్యాపారులు కూడా దీనిపై మాట్లాడారు. నంబర్ 3, డిమాండ్ పెరగడం. ప్రపంచంలో చాలా మంది దీనిని డిజిటల్ గోల్డ్ లా చూస్తున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు, భవిష్యత్తులో బిట్కోయిన్ ధర చాలా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సప్లై ఫిక్స్ అయిపోయింది. డిమాండ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది. అందుకే కొందరు అంటున్నారు, భవిష్యత్తులో ఒక బిట్కోయిన్ కోటి లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. కానీ ఇది పూర్తిగా సేఫ్ కాదు. బిట్కోయిన్ లో పెద్ద రిస్క్ ఉంది. ప్రైస్ చాలా త్వరగా పెరుగుతుంది. అలాగే ఒక్కసారిగా పడిపోతుంది. కొన్ని దేశాలు దీనిని సపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని దేశాలు బ్యాన్ కూడా చేశాయి. ఉదాహరణకు చైనా చాలా కఠిన నియంత్రణలు పెట్టింది. భారతదేశంలో కూడా చాలా మంది బిట్కోయిన్ లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా పూర్తిగా దీనిని అఫీషియల్ కరెన్సీగా అక్సెప్ట్ చేయలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు పూర్తి సమాచారం ఉండాలి. మరి చివరి ప్రశ్న, బిట్కోయిన్ నిజంగా కోటి అవుతుందా? ఇది భవిష్యత్తులో పాసిబుల్ కావచ్చు. కానీ గ్యారెంటీ మాత్రం లేదు. కాబట్టి ఎవరు కూడా తెలియకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదు. సరిగ్గా అర్థం చేసుకుని, రిస్క్ తెలిసి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మీరు బిట్కోయిన్లో ఇన్వెస్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.